ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై కూటమి వైసీపీ మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాని వైసీపీ మండలి సమావేశాలను అవకాశంగా తీసుకుంటోందా? అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ట్రై చేస్తోందా? ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో కూటమి పార్టీలు మినహా తామొక్కరమే ఉన్నందున ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే ఇది సాధ్యం కాదని కూటమి ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్లతో నేతల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని వైసీపీ హైకోర్టు వరకు తీసుకువెళ్లింది. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా అంశం తేల్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది కాబట్టి తమకు బలం ఉన్న శాసనమండలిలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయింది. మండలికి హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై చర్చ సమయంలో గట్టిగానే కౌంటర్లిచ్చే ప్రయత్నం చేశారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని ఆరోపించిన వైసీపీ సభ్యులు 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్లు చెప్పారని నిలదీశారు. అయితే ఉద్యోగావకాశాలు కల్పించామనే చెప్పాం కానీ నియమించామని చెప్పలేదన్నారు మంత్రి నారా లోకేష్. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మీరు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అట్లా. అటు యూనివర్సిటీల వీసీల నియామకాల విషయంలోనూ మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ఆ సమయంలో కూడా వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరుపక్షాల మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. మొత్తంగా ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సీన్ మారింది. ఇకపై మండలి సమావేశాల్లో ఇలాగే దూకుడుగా వ్యవహరించాలని వైసీపీ భావిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే బడ్జెట్ కేటాయింపుల తర్వాత మరోసారి మండలిలో మాటల మంటలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ముందు జరిగే సమావేశాలకు అటు కూటమి ఇటు వైసీపీ ఇక ముందు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళతాయనే అంశం ఆసక్తికరంగా మారింది.